ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో చూసినప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళల్లో మంచి టైమింగ్ ఉన్న వాళ్ళు అయ్యో బాగుంది ఇక్కడ కామిక్ అయినా ఏదైనా డెలివర్ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగే పేర్లు ఏమన్నా ఉన్నాయా సార్? ఒక పేరండి, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరిలోకి నాకు నా పర్సనల్గా షూర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే నెంబర్ 1. అతను దాకా డైలాగ్ చెప్పడం కానీ ఆ దమ్ము ఉన్నటువంటి ఆర్టిస్ట్ లేడు. డాన్స్ కానీ డైలాగ్ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే మంచి దమ్ము ఉన్నవాడు. అతని తర్వాత బన్నీ, అతని తర్వాత మహేష్ బాబు. అంతే తప్ప నేను డైరెక్ట్గా చెప్పగలను, ఇది ఎన్నోసార్లు చెప్పేమా. అదేలేండి నా అభిప్రాయం, అది నా అభిప్రాయం అంతే. అఫ్ కోర్స్ అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్. ఈ మధ్యకాలంలో భాష అయినా సాహిత్యం చదువు కూడా పెద్దలు సృష్టించింది లైఫ్కు లింక్ చేసి పెట్టారండి. ఇక తమాషా పొట్ల అర్థమైందా? జీవితం అంటే 4 స్టేజ్లు: బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. అంతే కదా? చదువు ఏంటి చెప్పండి? ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. కరెక్ట్. ఆ లింక్ ఉంది వాటికి. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అంటే ఏంటి? బల్లకట్టు, బండి గుర్రం, ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఈ ఒడ్డు ఆ ఒడ్డు, అంతే. బండి గుర్రం అంటే ఎంత లాగినా దాని భారం అలాగే ఉంటుంది. అలాగే అది కూడా. కాబట్టి ఎలిమెంటరీ అయిపోతుంది. అక్కడ నీకేం ఏ చెట్టు కిందో ఏదో ముందు గారంటాను, ఏదో ప్రెసిడెంట్ గారి దగ్గర కూర్చోబెట్టి నీకు చెప్తే ఇది రావడం నేర్పడం, వస్తున్నాయని చెప్పడం, కాస్త మాట వచ్చినాడు పలుకు వచ్చినాడు ఒక పాట పద్యం నేర్పడం, అవన్నీ ఎలిమెంటరీ. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు లేకపోతే గురువు. ఇప్పుడు కొత్తగా ఏదో ఇప్పుడు కేర్ సెంటర్లను వచ్చేసి ఈ భార్యాభర్తలు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత ఆ పిల్లల్ని 3 ఏళ్ళు రాగానే తీసేయాలి అవతల భార్య ఆ కేర్ సెంటర్లో అటాచ్మెంట్ పోవటం. అవి పైగా వాళ్ళకేమో వాళ్ళు మనకి ఆర్డర్ వేస్తారు, డైపర్లు వేయకండి మేము నేర్పుతాం. అది ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి.